హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానీ, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్న వాళ్ళకి కానీ హెల్తీగా టేస్టీగా బియ్యం లేకుండా జొన్నలతోటి ఇలా క్రిస్పీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే కొలతలతోటి ఈ జొన్న దోశలను వేసుకున్నారంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు రెగ్యులర్గా తినే నార్మల్ దోశ కూడా మర్చిపోతారు ఈ దోశ తిన్నారంటే, అంత టేస్టీగా ఉంటుంది. టేస్టీగా తిని హెల్తీగా బరువు తగ్గొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ హెల్తీ జొన్న దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జొన్న దోశలను వేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్నల్ని వేసుకోండి. మీరు తెల్ల జొన్నలైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చ జొన్నలైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1 కప్పు వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ జొన్నల్ని ఖచ్చితంగా 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనకి జొన్నలు నానడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఖచ్చితంగా 8 గంటలు అయితే నానబెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే జొన్నల్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. మీరు బద్ద మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా ఎండుమిర్చిని వేసుకోవడం వలన మనకి దోశ అనేది చప్పగా లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో కూడా నీళ్ళని పోసుకొని ఈ మినపప్పును మాత్రం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోండి. జొన్నలు నానబెట్టుకున్న 2 గంటలకి ఈ మినపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. లేదంటే జొన్నలు నానబెట్టుకున్నప్పుడైనా సరే నానబెట్టేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు జొన్నలు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి జొన్న ఒకటి తీసుకొని ఇలా నొక్కి చూసామంటే ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ విధంగా జొన్నలు నానబెట్టుకోవాలి. జొన్నలు మనకి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా మినపగుళ్ళు కూడా చూసారా, చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే జొన్నల్ని మినపగుళ్ళని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పల్చటి అటుకులను వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పల్చటి అటుకులు లేకపోతే లావుగా ఉండే మందపాటి అటుకులైనా వేసుకోవచ్చు. అయితే మందపాటి అటుకులు అయితే ఒక 1/2 గంట ముందు నీళ్ళలో నానబెట్టుకొని అప్పుడు వేసుకోండి, డైరెక్ట్గా వేసుకోకూడదు. పల్చటి అటుకులు అయితే ఈజీగా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. మందంగా ఉండే అటుకులు వేసుకునే వాళ్ళు కొంచెం సేపు నానబెట్టుకొని వేసుకోండి. సో ఇలా మినపగుళ్ళు అటుకులను వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప రుబ్బుని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం 8 గంటల ముందు నానబెట్టుకున్న ఈ జొన్నలను వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ జొన్నలను మాత్రం కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన మనకి దోశ మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూడండి. ఇలా కొంచెం మనం చేతితో పట్టుకొని చూస్తే రవ్వలాగా తగలనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ జొన్న పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపరుబ్బులో వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా స్పూన్తో కానీ చేతితో కానీ బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఈ జొన్న దోశల్ని సమ్మర్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే నైట్ టైము లేట్గా గ్రైండ్ చేసుకొని పిండిని ఫర్మెంట్ చేసుకోండి. ఎందుకంటే జొన్న పిండి అనేది తొందరగా పులిసిపోతుంది అనమాట. అందుకని నైట్ లేట్గా గ్రైండ్ చేసుకున్నారంటే ఉదయానికి చక్కగా పిండి రెడీ అయిపోతుంది. అదే మీరు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ జొన్న పిండిని ప్రిపేర్ చేసుకుంటుంటే ఈవినింగ్ టైంలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పిండి మనకి ఇలా చక్కగా పైకి పొంగి చక్కగా పులిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకుంటే దోశ మీకు క్రిస్పీగా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు అస్సలు నూనె లేకుండా ఈ దోశలకి టేస్టీగా హెల్తీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారనమాట. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచు దాకా అల్లం,
3-4 పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న ముక్క చింతపండు, అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఈ చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. చివరగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్లు పోసుకొని ఈ చట్నీని కొంచెం బరకగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో చట్నీని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇక ఈ గట్టి చట్నీకి తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల పెనం చక్కగా క్లీన్ అయిపోయి మనం వేసే దోశ అనేది పెనానికి చక్కగా స్టిక్ అయిపోయి దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు దోశల పెనం మీద మధ్యలో వేసుకొని ఈ విధంగా పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటేనే మీకు దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా తడి ఆరిపోయేంత వరకు దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో దోశ పైన ఇలా పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. నెయ్యి అయితే హెల్దీ అనమాట. సో ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత దీన్ని మీరు కావాలంటే రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని దోశను తీసుకోవచ్చు, లేదంటే ఇదే విధంగా కూడా దోశను తీసేసుకోవచ్చు. సో నేనైతే ఇలా రెండో వైపు కూడా దోశ కొంచెం కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఇలా కొంచెం నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే ఫస్ట్ దోశ ఎలా అయితే వస్తుందో అన్ని దోశలు కూడా సేమ్ అదే విధంగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 20 దోశల వరకు అవుతాయి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ దోశల పిండి మిగిలితే నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. దోశ చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.